నా డబ్బు, నా కోట్లు ఎక్కడ సార్? అమ్మా లేవని చెప్పా. నావి కావు సార్, మంత్రి గారివి. అడిగినప్పుడే నిజం చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్పండి సార్? బినామీ నమ్మిన మంటుని ఒక గుద్దు తీసుకెళ్ళిపోయాడు. ఎవడో ఎలా ఉంటాడు? రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్క గుద్దు దొబ్బేశాడు. అమ్మ తోడు రజనీకాంత్. నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు, నా డబ్బు ఎదురా. అమ్మ తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకెళ్ళాడు సార్. రజనీకాంత్ డబ్బు తీసుకెళ్తామేంటి? ఆయనకేం అవసరం? నాకేం తెలుసు సార్, సొంత పార్టీ పెడుతున్నారేమో. ఓరి నాయన, స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. ఒరేయ్, ఉప్పు చేపలు అమ్ముకునే కాడి నుంచి ఎమ్మెల్యే దాకా కోకి పీకి పాకి తేకి నాకి సంపాదించిన డబ్బు నాది. నీకు దండం పెట్టారా రే? నా డబ్బు ఏమని చెప్పరా? నాకేం తెలుసు సార్, నీ కాలు మొక్కుతాను. ఏందయ్యా ఆఫీసులో హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఏదో పీకుతానని పౌరసాన్ని తీసుకోండిరా. ఏంది నువ్వు పీకిన అడిగా? కోట్లాది రూపాయలయ్యా, ఏదో ఒకటి పీకు. ఏంది ఎక్స్ప్రెషన్ లేదు? పీకినా ఏదో ఒకటి పీకమని చెబుతున్నాను కదా, పీకు. ఇంకా నయం సార్, చుట్టే పీకాడు. వెయిట్ చేయి పార్ట్నర్, వెయిట్ చేయి. హలో, నువ్వు చేస్తావని తెలుసురా. థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? పార్ట్నర్? ఎవర్రా పార్ట్నర్? దొంగతనంలో నాకు హెల్ప్ చేసావు కదా. యాక్చువల్ గా మినిస్టర్ డబ్బు వాడి దగ్గర ఉందనే విషయం మాత్రమే నాకు తెలుసు. కానీ నిన్ను నా ప్లాన్ లో కలిపాక, నువ్వు వాడిని కెలికాక అసలు డబ్బు ఎక్కడ ఉందో తెలిసింది. అంటే నిన్ను కూడా దొంగతనంలో పార్ట్నర్ చేసినట్టేగా. వాటా ఏమైనా పంపించమంటావా పార్ట్నర్? నచ్చావరా? నన్ను నీ పార్ట్నర్ని చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా. నా బాడీలో బుల్లెట్ దింపినప్పుడే నువ్వు నా పార్ట్నర్ అయిపోయావా? నీ పార్ట్నర్నే అయ్యుంటే బుల్లెట్ ని నీ గుండెల్లోనే దింపేవాడిని. కానీ కావాలని నీ గుండె నుంచి కరెక్ట్ గా 6.4 ఇంచెస్ అవేగా కాల్చి. కత్తి పార్ట్నర్ నువ్వు, కానీ నీకు నా సంగతి పూర్తిగా తెలియదు పార్ట్నర్. రే, దొంగతనం నీ వృత్తి కాదురా, ఏదో సరదా కొద్ది చేస్తున్నావు. నీకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. అది నా దొంగతనాలు చూసి చెప్పొచ్చు. కొత్తదేదైనా చెప్పు. నీ బాడీ దేనైనా తట్టుకుంటుంది. అది నా బాడీ చూసి చెప్పొచ్చు. కొత్తది ఏదైనా చెప్పు. రే, నీ టైమింగ్ మీద నీకు నమ్మకం, నిన్ను ఎవరు పట్టుకోలేరన్న ధైర్యం అన్నిటినీ మించి నీకు వెటకారం చాలా ఎక్కువ. అది నా మాటలు చూసి చెప్పొచ్చు. కొత్తదేనా చెప్పు పార్ట్నర్. కొత్తది. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి నన్ను చూస్తూ మాట్లాడుతున్నావు. సూపర్ పార్ట్నర్, పర్ఫెక్ట్ గా ఊహించావు. ఇది కొత్త మ్యాటర్. నువ్వే నా కరెక్ట్ మొగుడివి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు పైనే, నువ్వు ఎప్పుడు కిందే. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. రే, నా ఈగోని హర్ట్ చేశావు, నన్ను అనవసరంగా కెలికావు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి వేటాడి పట్టుకుంటా. చా, ఎలా పట్టుకుంటావు పార్ట్నర్? ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఎవరిని కొడతానో తెలుసా? తెలీదు. రేపు ఎక్కడుంటానో తెలుసా? లూజర్. Interesting guy. నాట్ ఎనీమోర్. Why? నీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నువ్వు కలవకూడదు అనుకుంటున్నావు, కానీ నా స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నేను కలవాలనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిందే వాడిని పట్టుకోవడానికి. ఏంటి? వాడిని పట్టుకోలేనన్న పొగరుతో క్లూ ఇచ్చి మరీ వచ్చాడు. రేపు ఎక్కడుంటానో తెలుసా? వాడు లూసర్ అన్నది నన్ను కాదు, తెలివిగా నాకిచ్చిన క్లూ. దాన్ని బ్రేక్ చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. దీన్ని రివర్స్ చేస్తే R3507. ఇది పదం కాదు, వాడెక్కొచ్చిన మలేషియన్ ఫ్లైట్ నంబర్. ఇప్పుడు ఇక్కడ ఇదే సిటీలో ఉన్నాడు. ఈసారి తప్పించుకోలేడు. నా మీద వాడి నీడ పడినా పట్టుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. 。 . 。 . 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 'ఇంట్రెస్టింగ్ గాయ్. నో.
உங்களுக்கு இந்த அட்ரஸ் தெரியுமா? నో. உங்களுக்கு? ஓகே, எனக்கு தெரியாது. 1 2 3 கேம் ஸ்டார்ட். ఓకే, మీరు అన్నట్లుగానే నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేద్దాం. మిగతా ఏర్పాట్లే నేను చేస్తాను. యూ డోంట్ వరీ. ఓకే, బాయ్. అక్క 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 కంగ్రాచులేషన్స్. నీ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ లో ఫిక్స్ అయిందంట. చూసి కూడా గుర్తుపట్టేట్టు వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవరు? ఒక్కిక్కు నా కొడుకు. వాట్? కళ్యాణ్ వచ్చాడా? ఎప్పుడు? ఎక్కడ? నీకేంటి అంత ఎక్సైట్మెంట్? వాడెందుకు గుర్తుపట్టినట్టు వెళ్ళాడు? డెఫినెట్ గా నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చి ఉంటాడు. వాడే అయి ఉంటాడు కదా. వాడు కాదు, వాడు కాదు, వాడు కాదు. డెఫినెట్ గా వాడే డెఫినెట్లీ. Mr. Krishna, we got complete information from Indian government. I'll give full support from my department. We believe that you'll catch that criminal. మీరు ఆ దొంగను పట్టుకుంటారన్న నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మీకు ఏమైనా హెల్ప్ కావాలా? నాకు జర్నలిస్ట్ కావాలి. Mr. Kalyan Krishna, what's your inspiration behind becoming police officer? Justice delayed is justice denied. And I believe in instant justice. That's my inspiration. Reason for visiting Malaysia? నా పార్ట్నర్ కోసం వచ్చాను. Did you find him? ఖచ్చితంగా దొరుకుతాడు. I heard that you have very impressive track record. Any failures so far? I don't know the meaning of failure. I am not a loser. I am not a loser. హలో. హాయ్ పార్ట్నర్, ఇంటర్వ్యూ అదిరింది. పేపర్లో స్టిల్ ఉంది చూడు, పిచ్చి గ్లామరస్ గా ఉన్నావు. మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఎరా, మలేషియాలోనే సెటిల్ అయిపోయావా? అకామిడేషన్ అంతా ఎలా ఉంది? చాలా బాగుంది. వెదర్ ఒకటే నీలాగా హాట్ హాట్ గా ఉంది. అవును పార్ట్నర్, నువ్వు ఏదో పెళ్లి చేసుకోవడానికి వచ్చావు అనుకున్నాను. లూజర్ నేను ఇచ్చిన క్లూని బ్రేక్ చేసి ఇక్కడ దాకా నా కోసం వచ్చేస్తావా? హెడ్స్ ఆఫ్, సూపర్. అర్జెంట్ గా నేను కలిసి షేక్ అని ఇచ్చేయాలని ఉంది. అవకాశం ఇస్తావా? రే, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయదురా. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. ఇండియాలోనే నన్ను పట్టుకోలేకపోయావు, ఇక్కడ మలేషియాలో నువ్వు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదా పార్ట్నర్? నువ్వు ఇచ్చిన క్లూతో ఇంత దూరం వచ్చిన వాడిని నీ దాకా రాలేనా? రాలేవు. నీకు ఇంకొక అవకాశం. డిసెంబర్ 16 లోపు నన్ను పట్టుకో. ఆ తర్వాత నువ్వు పట్టుకోవాలనుకున్నా దొరకను. ఇది నీకు చివరి ఆఖరి అవకాశం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చింది నీకోసం. నువ్వు అది చూసి నాకు ఫోన్ చేస్తావని తెలుసు. అడ్డంగా దొరికిపోయావు కదా. ఐఎమ్ నాట్ అ లూసర్. యూ ఆర్ ద లూసర్. సూపర్ టచ్ షో పార్ట్నర్. నీకు ఫ్యాన్ అయిపోయాను. Hey, don't shoot! హలో పార్ట్నర్, తెగ పరిగెత్తించేస్తున్నావు. మలేషియా కొత్త కదా, ఎటు వెళ్ళమంటావు? రైట్ తీసుకోమంటావా, లెఫ్ట్ తీసుకోమంటావా? థ్యాంక్ యూ వెరీ మచ్. లెఫ్ట్ తీసుకుంటానే. పార్ట్నర్, నన్ను పట్టుకోవడానికి హెలికాప్టరా? ఇంత బడ్జెట్ ఇచ్చారు నీకు? కొంచెం స్పీడ్ పెంచాలైతే. బాయ్ బాయ్. పరిగెత్తానే.
డల్గా ఉన్నావేంటి? కళ్యాణ్ గురించేనా? కాదు, కొత్త మూవీ వచ్చిందంట, వెళ్దామా? చూడలేదు. వీడేంటి హాస్పిటల్లోకి? ఇది ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. మెమరీ లాస్. అబ్జర్వేషన్లో పెట్టాం, జాగ్రత్తగా చూసుకోండి. స్టాప్ 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 స్టాప్. ఏంటి తొక్కలు మీటింగ్? వేర్ ఇస్ మై పేషెంట్? నా పేషెంట్ ఎవరు హైజాక్ చేశారు? వేర్ మై పేషెంట్? వేర్ ఇస్ మై పేషెంట్? ఐ యామ్ ఆస్కింగ్. ఏంట్రా అలా చూస్తున్నారు? నా పేషెంట్ ఎక్కడో చెప్పకపోతే తాట తీస్తా. 2 రోజుల నుంచి కనపడతలేదు. నాకు అసలు బీపీ ఎక్కువ. నాకు కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ, ఇది నా వీక్నెస్. నా పేషెంట్ కనిపించలేదు, మిమ్మల్ని ఎవరిని వదలను. హవరి డాక్టర్. ఒక డాక్టర్ అయ్యుండి అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటండి? అతను డాక్టర్ కాదు. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్. అతను ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు నేనెవరో చెప్పండి. చెప్పకపోతే దూకేస్తా 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 దూకేస్తా. చెప్పండి నేనెవరిని? నాన్ యారే, నాన్ హెల్లి, నాన్ గొత్తైత్రి. ఇన్నాళ్ళు వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డాం. ఇప్పుడు డాక్టర్ ఒకే ఒక ఇంజక్షన్, ఒక్కసారి పొడిస్తా. పొడిపించుకోండి. ఓన్లీ 1 ఇంజక్షన్. ఎవరిని హత్య చేస్తాడని భయపడుతున్నాం. ఎందుకని? అదే అర్థం కావటం లేదు. వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు? ఎవరో ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు. పైగా మన హాస్పిటల్లోనే ఇతనికి ఒక పేషెంట్ ఉన్నాడు. సో ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ విత్ హిమ్. ఏమైంది డాక్టర్? ఆమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్. అబ్జర్వేషన్ లో ఉంచాము. Radiology, mythology, cardiology. This is Cofrasis Dofraf. Yesterday you taken sleeping with enemy? ఎస్ డాక్టర్.